బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై దాడికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఒక ఆడియో లీక్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఆడియోలో మాట్లాడినటువంటి అప్పన్న అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. గత నెల 29వ తేదీన అప్పన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పోలీసుల విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అప్పన్నని. అయితే ఈ విచారణలో నమ్మలేని నిజాలను అప్పన్న వెల్లడిస్తున్నారు. చాలా కీలకమైన విషయాలను బయటకు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. శనివారం నర్సన్నపేట కోర్టులో అప్పన్నను పోలీసులు హాజరుపరిచారు. 307 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అప్పన్నకు 14 రోజులు రిమాండ్ విధించారు. తన భర్తను పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ మరోవైపు అప్పన్న భార్య చంద్రకళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రకళ ఆరోపిస్తున్నారు. 10 లక్షలు తీసుకుని ఆడియో లీక్ చేసినట్లుగా పోలీసులు అప్పన్నని ఒప్పించారు అంటూ చంద్రకళ అంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద అప్పన్న అసలు కనిపించకుండా పోయాడు అంటూ జరుగుతున్నటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. అప్పన్న కనిపించకుండా పోయాడు, ఎవరో కిడ్నాప్ చేశారని, లేకపోతే పోలీసులు అని చెప్పేసి పిలుస్తున్నారని చెప్పి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎక్కడున్నాడో ఏమైపోయాడో మాకు తెలియడం లేదు అంటూ చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అప్పన్న ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడని, విచారణ జరుగుతోందని, రిమాండ్ కూడా విధించారు అంటూ తెలుస్తోంది. అసలు మరి విచారణలో ఏం విషయాలు బయటకు వస్తున్నాయి? ఆడియో లీక్కు సంబంధించి ఏం విషయాలు చెప్పాడు? ఆడియో లీక్లో తనతో ఎవరు మాట్లాడారని చెప్పాడు. ఆ డీటెయిల్స్కి సంబంధించి ఇప్పుడు చాలా ఉత్కంఠ కలుగుతోంది. ఓవైపు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తన మీద దాడి జరిగే అవకాశం ఉందని మొన్న మధ్య కూడా మనం చూసాం. తన ఊరు వెళ్తూ హైవే మీద ఆగి నేను ఇక్కడ ఉన్నాను, నా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాను అంటున్నారు కదా, రండి చూసుకుందాం, దమ్ముంటే నా మీద దాడి చేయండి అని చెప్పేసి ఆయన సవాల్ విసరడం అప్పుడు ఎంత పెద్ద హల్చల్ అయిందో మనం చూసాం. ఆడియో లీక్ ఎంత పెద్ద సంచలనం చేసిందో మనం చూసాం ఆడియో రిలీజ్ చేసిన తర్వాత. ఇప్పుడు అప్పన్న పరిస్థితి ఏంటి? అప్పన్నకి ఖచ్చితంగా ఏదో ప్రాణహాని ఉందని, అప్పన్నకి ఏదన్నా హాని జరుగుతుందేమో అంటూ చంద్రకళ ఆవేదన వ్యక్తం చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద పోలీసుల అదుపులో ఉన్నాడని తెలియడంతో కొంతవరకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ విచారణ అసలు ఏం జరుగుతోంది? ఏ కోణంలో విచారణ జరుగుతోంది? ఎవరు బెదిరించారు? అంటే శ్రీనివాస్ మీద అటాక్ చేస్తామని చెయ్యమని చెప్పి ఎవరు చెప్తున్నారు అనే వివరాలు బయట పెడుతున్నారా, లేకపోతే అసలు ఈ ఆడియో బయట పెట్టడం యొక్క మోటివ్ ఏంటి అనే కోణంలో విచారణ చేస్తున్నారా? అంటే కావాలని ఎవరినో టార్గెట్ చేసి ఈ ఆడియో బయట పెట్టారా? ఈ కోణంలో విచారణ చేస్తున్నారా? ఇప్పుడు శ్రీనివాస్ ఈ అంశానికి సంబంధించి మరి ఎలా రియాక్ట్ అవుతారు? ఈ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మనతో మరికొద్దిసేపట్లో మా ప్రతినిధి సత్యం నాయుడు కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. సత్యనారాయణ అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకోబోదాం. ఈలోగా శ్రీనివాస్ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, దువ్వాడ చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన నియోజకవర్గంలో ఈసారి పోటీ చేసి తీరుతానంటున్నారు. ఒకవేళ వైసీపీని ఆయన్ని బయటికి పంపించింది మనందరికీ తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ చర్యలు మీరుతున్నారన్న కారణంతో ఆయన మీద చర్యలు తీసుకుంది, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను, ఖచ్చితంగా నా ప్రత్యర్థుల్ని నేను ఓడించి తీరుతాను, నా మీద కుట్రలు చేస్తున్నారు, నా ఫ్యామిలీ జోలికి వచ్చారు, నా ఫ్యామిలీ విషయాల్లో వేలు పెట్టారు, నేను ఎందుకు ఊరుకుంటాను అని చెప్పి ధర్మాన బ్రదర్స్ గురించి ఆయన బహిరంగంగానే కొన్ని వార్నింగ్స్ రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. వార్నింగ్స్ ఇస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈసారి వదిలిపెట్టను ఎవరిని, అచ్చెన్నాయుడు మీద నేను పోటీ చేస్తాను, గెలుస్తానని కూడా ఈ మధ్య చాలా శపథం పూనారు ఆయన. సో ఈ నేపథ్యంలో దువ్వాడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం రేపుతున్నాయి. నియోజకవర్గాల్లో ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం నాదే, నా అభిమానులు ఉన్నారు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ నా శత్రువుల్ని నేను వదిలిపెట్టను, రాజకీయ శత్రువుల్ని అని చెప్పి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారని కొంతమంది మాట్లాడారు అని చెప్పి ఒక ఆడియోని బయటికి రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. అక్కడి నుంచి కథ పూర్తిగా ట్విస్ట్ అయింది. మాధురిని ఆడియో రిలీజ్ చేశారు అన్నారు. ఆ తర్వాత శ్రీనివాస్ ఈ విషయానికి సంబంధించి ఎవరు వస్తారు, నా ప్రాణాలు తీయడానికి ఎవరు వస్తారు రండి, నా మీద దాడి చేయడానికి ఎవరు వస్తారు రండి అంటూ హైవే మీద నిలబడి కారు హైవే మీద ఆపి ఆయన అక్కడ ఛాలెంజ్ చేయడం మనం చూసాం. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ కేసు విచారణ ఎటువైపు జరుగుతుంది అనేది చాలా కీలకం. అంటే
ఈ ఆడియోలో చెప్పింది నిజమా కాదా అనే కోణంలో జరుగుతుందా, లేకపోతే ఈ ఆడియో ఇలాంటి ఒక ఆడియో క్రియేట్ చేసి వాళ్ళ మీద ఏవైనా కుట్రలు పన్నుతున్నారా అన్న కోణంలో జరుగుతుందా? ఇది చాలా కీలకమైన విషయం, ఇది తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడు శ్రీనివాస్ ఏం చేస్తారు ఈ విషయంలో? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అప్పన్న ఫ్యామిలీ చాలా కంగారు పడుతున్నారు. అప్పన్నకి ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చంద్రకళ ఇప్పటికే అప్పన్న భార్య కూడా ఈ విషయంలో చాలా ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. 10 లక్షలు తీసుకొని ఆడియో లీక్ చేసినట్లుగా ఒప్పించారు పోలీసులు. సో ఇట్స్ వెరీ క్లియర్, డబ్బులు తీసుకొని ఆడియో లీక్ చేసినట్లుగా పోలీసులు ఒప్పించారు అని అంటే వాళ్ళ మీద కుట్రలు జరుగుతున్నట్లుగా, కొంతమంది నాయకుల మీద కావాలని కుట్రలో భాగంగా ఈ ఆడియోని రిలీజ్ చేశారు అన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది ఇవి చూస్తుంటే, చంద్రకళ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే. సో డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. సత్యనాయుడు, ఇప్పుడు అప్పన్న పోలీసుల అదుపులో ఉన్నారు అంటూ తెలుస్తుంది. విచారణ అసలు ఏం జరుగుతోంది? మరోవైపు అప్పన్న భార్య ఏమో ఆయన్ని బలవంతంగా ఒప్పించారు, ఇలా 10 లక్షలు తీసుకున్నాడు, ఆ 10 లక్షల కోసం ఇలా చేశాడని చెప్పి ఒప్పించారు పోలీసులు బలవంతంగా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి శ్రీనివాస్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అప్పన్న పరిస్థితి ఏంటి? అప్పన్న భార్యకి ఇప్పటికైనా పోలీసులు సమాధానం చెప్పారా లేదా? సత్యనాయుడు నందు చూస్తే కనుక ఏదైతే కింజరాపు అప్పన్న మిస్సింగ్ విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న నరసన్నపేట కోర్టులో పోలీసులు మాత్రం హత్యాయత్నం అంటే ఎవరినో చంపేందుకు మాత్రం ఆయన ప్రయత్నించాడు అన్నటువంటి ఆరోపణ మీద కేసు నమోదు చేశారు. అది 307 గా కూడా నమోదు చేసిన తర్వాత వాళ్ళు నరసన్నపేట కోర్టులో ఆయన్ని సబ్మిట్ చేశారు. ఆయన మాత్రం 14 రోజులు రిమాండ్ విధించి ఫస్ట్ క్లాస్ మెజర్ చేసుకోరు. కాకపోతే ఏదైతే ఆడియోని ఎమ్మెల్సీ దువ్వార్ శ్రీనివాస్ పై కింజరాపు ధర్మాన కుటుంబీకులు దాడికి ప్రయత్నిస్తున్నారని ఆడియో వెనక మాత్రం ఈ రోజు దువ్వార్ శ్రీని దగ్గర 10 లక్షల రూపాయలు కింజరాపు అప్పన్న తీసుకున్నారన్న విషయాన్ని మాత్రం పోలీసుల సమక్షంలో ఆయన ఒప్పుకున్నట్టు, అదేవిధంగా ఈయన హత్య చేసేందుకు మాత్రం కుట్ర పన్నుతున్నారన్నటువంటి ఆరోపణల మీద ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. కాకపోతే నిన్న నరసన్నపేట కోర్టుకు వచ్చిన కోర్టు నుంచి జైలుకి వెళ్లే మధ్యలో మాత్రం భార్య అప్పన్న కలవడం జరిగింది. చంద్రకళ మాత్రం భర్తతో మాట్లాడుతున్నారు. ఆయన మాత్రం తనను చిత్రహింసలకు గురి చేశారు, తను బలవంతంగా డబ్బులు తీసుకున్నామని చెప్పేసి తనను వచ్చి ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. అవి కూడాను నాకు అవసరం అనుకుంటే వ్యవసాయ అవసరాలు కావచ్చు, నా వ్యక్తిగత అవసరాలు కావచ్చు, ఆయన దగ్గర నుండి 10,000 20,000 తీసుకుంటారు, కానీ 10 లక్షలు ఇవ్వడం అన్నది మాత్రం అవాస్తవం అని చెప్పినప్పుడు కూడా పోలీసులు వినకుండా ఈ రోజు నువ్వు 10 లక్షలు తీసుకున్నావు, ఆ మాటని ఏకీపించాలి అని చెప్పి ఆయన చిత్రహింసల గురించి అంటే 29వ తేదీన తెల్లవారుజాము 10 గంటలప్పుడు తన భర్తను తీసుకెళ్లిన పోలీసులు మాత్రం నిన్న కోర్టు సబ్మిట్ చేశారు. అంటే ఈ 6 రోజుల వ్యవధిలో ఎంత చిత్రహింసలు గురి చేయకపోతే ఈ రోజు అప్పన్న పోలీసుల సమక్షంలో ఆ వాంగ్మూలం కట్టుబడి ఉన్నారు. చంద్రకళ భారీ ఆరోపణలు చూస్తే కనుక ఆయనపై కావాలనే ఈ రోజు కేసు నమోదు చేయడంతో పాటు ఏదైతే ఎమ్మెల్సీ దువ్వార్ శ్రీనివాస్ పై అంటే దాడికి పాల్పడతారన్న విషయంపై ఇప్పటికే పోలీసులకి ఎమ్మెల్సీ దువ్వార్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు ఎక్కడ పరిగణనలో తీసుకుంటారనే దురుద్దేశంతోనే ఈ రోజు మాత్రం అప్పన్నపై మాత్రం కేసు నమోదు చేశారు. ఇది బలవంతంగా ఆయన ఏమొచ్చి చిత్రహింసలకు గురి చేసి కంప్లైంట్ రేజ్ చేసి ఈ రోజు ఆయన మాత్రం హత్యాయత్నం కింద మాత్రం 307 సెక్షన్ వేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వెనక మాత్రం దువ్వార్ శ్రీనివాస్ కి సమాధానం ఎక్కడ చెప్పాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే అప్పన్న మాత్రం ఇలా పోలీసులు మాత్రం ట్రీట్మెంట్ 3rd డిగ్రీ ప్రయోగించి 10 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ దువ్వార్ శ్రీనివాస్ దగ్గర ఈ ఆడియో లీక్ సంబంధించిన తీసుకున్నటువంటి స్పష్టత మాత్రం వారు మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భార్య చంద్రకళ మాత్రం 3 రోజుల క్రితం తన భర్త జాడ కానరావట్లేదు, ఆయన ఎక్కడున్నారో చెప్పాలి, ఇవన్నీ కూడా ఆమె ఒకవైపు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం అకస్మాత్తుగా నరసన్నపేట కోర్టుకి అప్పన్న అంటే నర్సపేట తేవడం, ఆ విషయం తెలిసిన చంద్రకళ అక్కడికి వెళ్ళడం, కోర్టు నుండి జైలుకి వెళ్లే మార్గ మధ్యలో అప్పన్నతో మాట్లాడడం, ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం మాత్రం కింజరాపు అప్పన్నపై బలత్కారంగా
చిత్రహింసను గురి చేసి పోలీసులే కేసు నమోదు చేశారన్న విషయం మాత్రం చంద్రకళ ఆరోపిస్తుంది. మరి ఈ విషయంలో అప్పన్నకి ఏదైతే దానిలో రిమాండ్ చేశారో ఆయన బయటకు వస్తే తప్ప జరిగిన వాస్తవం ఏంటో చెప్పాల్సిన అవసరం మాత్రం ఎవరైతే అప్పన్నకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎలా ముందుకెళ్తారు? అప్పన్న ఆడియో లీక్ చేశాడు, ఆ లీక్ ఆధారంగా ఆయన అప్రమత్తం అయ్యాడు. ఎవరైతే తనపై దాడికి పాల్పడతారని అనుకున్నారో వారిపై కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా ఫేక్ అని తేలుతాయా, లేకపోతే అప్పన్న మళ్ళీ చికానయ్యి లేదు ఇది జరిగింది వాస్తవమే, అక్కడ కృష్ణదాస్ ఇంటికి వెళ్ళడం కానీ అక్కడ ఉన్న నాయకుల మాటలు కానీ అదేవిధంగా నిమ్మాడ వద్ద కానీ దాడి చేస్తామన్నట్టు పరిణామాలు ఇవన్నిటిని కూడా అప్పన్నే సమాధానం చెప్పాల్సింది. ఆయన కనుక బెయిల్పై బయటకు వస్తే శ్రీనివాస్ ఎలా ముందుకెళ్తారన్న విషయం మాత్రం వేచి చూడాల్సిన పరిణామాలు ఉన్నాయి నందు. రైట్, థ్యాంక్ యూ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ కనిపిస్తుంది. ఓవైపు శ్రీనివాస్ ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు, తన మీద దాడి చేస్తారన్న సమాచారం ఉంది అన్న కోణంలో, మరోవైపు అప్పన్న విషయంలో ఏం జరుగుతోంది అనేదే ముఖ్యం. ఆ ఫోన్ కాల్లో ఉంది నిజమా కాదా అనే కోణంలో విచారణ జరగకుండా కేవలం ఆ డబ్బులు తీసుకొని ఈ ఆడియో లీక్కి ప్రయత్నించాడు, ఇలాంటి ఒక ఆడియో బయట పెట్టే ప్రయత్నం చేశాడు, 10 లక్షలు తీసుకున్నాడు అనే కోణంలోనే విచారణ జరుగుతుంది అంటూ అప్పన్న భార్య ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పన్నకి ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్న. పక్కన ఎవరు లేరు కదా? లేరు లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్పుదామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాడ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.